నమస్తే, నేను మీ శ్రవంతి. ఎవరికి పట్టణ దారులు. ఇది జ్యోతినగర్ రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి. జ్యోతినగర్, ఇదేమో ఇందిరానగర్ మార్కెట్ యార్డు వెనుక రోడ్డు. ఇలా ఎంత దారుణంగా ఉంది. విజయనగర్లోని గంగపుత్రుల వీధి ఇది. ఇదేమో బీవై నగర్ ఆర్టీసీ డిపో ఎదుట, మన రాజన్న సిరిసిల్ల జిల్లా బస్సు డిపో ఎదుట. అలాగే ఇది చంద్రపేట ప్రధాన రహదారిపై గుంతలు. సో నేతన్న చౌక్ వద్ద ప్రధాన రహదారిపై మురికి నీరు. మన రీసెంట్ అయినా కదా మనము మురికి నీరు ఏ విధంగా చేరేదని చెప్పేసి మనం వార్త కూడా చదివినాము. సో అసలు పట్టించుకోవట్లేదు. మరి ముఖ్యంగా మున్సిపల్ మీద నిజంగా నేను అంటున్నాను, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టు మీరు వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. ఇంత అధ్వానంగా మారింది రోడ్ల పరిస్థితి. ఒకసారి చూడండి, ఇక్కడ గుంతలు, ఇక్కడ నీరు, ముఖ్యంగా బస్ డిపో ఎదుట నీరు, ఇక్కడ మొత్తం నీరు నిలిచిపోయింది. ఈ రోడ్ అయితే అసలు నడవలేని పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా ఉంది. సో జ్యోతినగర్ రోడ్డు దుస్థితి ఇది జ్యోతినగర్లో. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఇక్కడ ప్రధాన రహదారులు సెంట్రల్ లైటింగ్ తారు సిమెంట్ రోడ్లతో మెరిసిపోతుంటాయి. కానీ కార్మిక క్షేత్రాలు అంతర్గత రోడ్లను పరిశీలిస్తే బురద రోడ్లు నిలువెల్లా కనిపిస్తాయి. గతంలో సిరిసిల్ల అంటే రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టణంగా నిధుల వరద పారింది. కానీ ఇప్పుడు ఆ ప్రాధాన్యత జిల్లా పట్టణంగా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంది. కార్మిక వాడలు మురికి కూపాలుగా మారి వర్షాకాలం వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్, రాజీవ్ నగర్, జ్యోతినగర్, జేబీ నగర్, చంద్రంపేట, విజయనగర్, బీవై నగర్ రోడ్లు దారుణంగా ఉన్నాయి. 2 రోజులుగా జిల్లాలో ముసురు వర్షం పడుతుండగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నేతన్న చౌక్ ముందు మురికి కాలువలో నీరంతా చిన్నపాటి వర్షానికి రోడ్డెక్కి కంపు వాసన వ్యాపిస్తుంది. పట్టణంలోని 39వ వార్డులు, 24 వార్డుల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు ఉండగా మిగతా 15 వార్డుల్లో మట్టి రోడ్లు బురదతో నిండి ఉన్నాయి. తట్టెడు మట్టి కూడా పోయలేని దుస్థితిలో మున్సిపల్ పాలక వర్గం ఉంది. పట్టణ ప్రజల సహనానికి పరీక్షగా మారిన అంతర్గత రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం వ్యాధుల కాలం కావడంతో కనీసం తాత్కాలిక మరమ్మతులైన నిధులు కేటాయించి బురద లేకుండా చూడాలని పట్టణవాసులు అయితే కోరుతున్నారు. సో కనీసం తాత్కాలికంగానైనా మరమ్మతులు చేయాలని చెప్పేసి పట్టణవాసులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా నిధులు లేవు. ఒకప్పుడు మన సిరిసిల్ల అనగానే ఎంతో పేరు ఉంది, ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది, సిరిసిల్లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడైతే మట్టి రోడ్డుతోనైతే మొత్తం కంపు కొడుతుంది. ముఖ్యంగా మన సిరిసిల్ల నేతన్న విగ్రహం దగ్గరనైతే మొత్తము మురికి నీరు, డ్రైనేజీ నీరు రోడ్డు పైకి వచ్చైతే అక్కడికి వెళ్ళాలంటే మురుగు వాసనతో భరించలేకపోతున్నామని చెప్పేసి అయితే వాహనదారులు అలాగే పాదాచారులు కూడా అసౌకర్యానికి అయితే గురవుతున్నారు. ముఖ్యంగా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పట్టించుకోండి, తాత్కాలిక మరమ్మతులైన చేయండి, నిధులు కేటాయించేంత వరకు అని చెప్పేసి వారు కోరుతున్నారు. వర్షాకాలం చిన్న వర్షానికే ఈ విధంగా రోడ్లు తయారైతే ఏంటిది పరిస్థితి? దాటలో మొత్తం ముఖ్యంగా సీజన్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం కాబట్టి ప్రతిదీ అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయో కూడా తెలియదు. సో ఒక్కసారి మున్సిపల్ అధికారులు దీనిపైన మీరు వెంటనే స్పందించాలి. ఇది ప్రతిసారి ఇది రిపీట్ అవుతూనే ఉంది. చిన్నపాటి వర్షానికి ఎప్పుడు చూడు ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. కనీసం నిధులు వచ్చేంత వరకైనా తాత్కాలిక మరమ్మతులు చేస్తే బాగుంటుంది.